So dear viewers, so here is an important announcement for all of you. So we have a channel, Spoken English Make It Easy. So I will tell why you have to subscribe this channel. Okay, so if you are familiar with English, you can speak English fluently. మీ అందరికీ తెలిసిందే. సో మనం చిన్నప్పటి నుంచి తెలుగు మాట్లాడడం ఎలాగో అనేది మనం ఎవరు మనకి నేర్పించలేదు. కానీ మనకి మన సరౌండింగ్స్ కానీ మనతో చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఈ భాష మాట్లాడతారు కాబట్టి మనం చూస్తూ వాళ్ళని వింటూ నేర్చేసుకున్నాం అన్నమాట. సో కాబట్టి మనం తెలుగులో చాలా ఫ్రీగా అనర్గళంగా సులభంగా మాట్లాడగలుగుతాం. సో కానీ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ వచ్చేటప్పటికి దీన్ని మాట్లాడడానికి కొంచెం మనకి హెజిటేషన్ ఉంటుంది, కొంచెం భయం, ఫియర్ అనండి మీరు ఏదన్నా. సో కొంచెం భయం ఉంటుంది. సో నేను మాట్లాడేది తప్ప రైటా అనేటువంటి సంశయం అంటారు, డౌట్ అంటాం దాన్ని. సో సంశయం ఉంటుంది. వీటన్నిటి వల్ల మనము సరిగ్గా మాట్లాడలేకపోతాం అన్నమాట. సో ఇంకోటి కూడా ఏంటంటే మనకి సరైన వొకాబులరీ అంటాం, అంటే పద నిఘంటువు అనొచ్చు తెలుగులో, అచ్చ తెలుగులో. సో ఈ వొకాబులరీ మనకి లేకపోవడం వల్ల కూడా మనం సరిగ్గా సమయానికి తగిన పదం మనకి దొరకకపోవడం వల్ల కూడా మనం సరిగ్గా మాట్లాడలేకపోతాం అన్నమాట. ఓకేనా? సో దీన్ని మిగతా సబ్జెక్ట్స్ లాగే కెమిస్ట్రీ చదువుతాం, జువాలజీ చదువుతాం, ఫిజిక్స్ చదువుతాం, ఇవన్నీ మనం చదువుతాం. వీటిలాగానే ఇంగ్లీష్ అనేది కూడా ఒక సబ్జెక్టే, అదేం పెద్ద కష్టమైంది కాదు. సో దీన్ని చాలా సులభంగా మనం నేర్చుకునేటువంటి మార్గాల్ని చాలామంది అన్వేషించారు. సో వాళ్ళు పూర్తిగా సక్సీడ్ అయ్యారో లేదో నేను చెప్పలేను, కానీ మేము మాత్రం ఒక ప్రయత్నం చేశాము. సో దీంట్లో మీకు సులభంగా అర్థమయ్యేటట్టు ఈ కోర్స్ మెటీరియల్ని స్టెప్ బై స్టెప్ మేము డెవలప్ చేసామన్నమాట. సో దీంట్లో అసలు సెంటెన్స్ అంటే ఏంటి, ఈ సెంటెన్స్లో ఏమి ఉంటాయి, సో వీటిని ఏ వరుస క్రమంలో ఈ పదాలని కూర్చాలి అనేటువంటి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మీకు 3 ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. ఒకటి, మీరు వినడం. అంటే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీరు వినాలి తప్పనిసరిగా. అంటే ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మీరు ఇంగ్లీష్ వింటూ ఉండాలి. సో అది ఒకటి. తర్వాత రెండోది రాయడం. సో మీరు రాయడం కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే మంచిగా లెటర్ రాయడం కానీ, ఒక బ్లాగ్ రాయడం కానీ, ఒక ప్యాసేజ్ రాయడం కానీ, ఒక బిజినెస్ లెటర్ కానీ, ఒక లీవ్ లెటర్ కానీ, ఇవన్నీ కూడా మీరు తప్పులు లేకుండా, ఎందుకంటే అది మన లాంగ్వేజ్ కాదు. అట్లాగే మనం తెలుగు మాట్లాడే వాళ్ళము మనం నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుతామన్నమాట. ఇలాగే మనందరికీ, అంటే కన్నడగాస్కి, తెలుగు మాట్లాడే వాళ్ళకి, కన్నడ మాట్లాడేకి, మనందరికీ కూడా ఈ ఇంగ్లీష్ అనేటువంటిది నాన్ నేటివ్ లాంగ్వేజ్ అవుతుంది. అర్థమైంది కదా నేను చెప్పింది? సో మనకంతా ఇది చాలా సులభం, ఎందుకంటే మనం నేటివ్ స్పీకర్స్ కాబట్టి. సో ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ నాన్ నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి మనకి కొంచెం హెజిటేషను, కొంచెం డౌట్ మనకి కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో వీటిలన్నిటినీ మనం ఓవర్కమ్ చెయ్యాలంటే దీన్ని ఒక పద్ధతిలో నేర్చుకోవాల్సి ఉంటుంది. అది నేర్చుకోవడం కూడా చాలా సులభం, ఇదేం కష్టమైంది కాదు. మరి ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతాము? అదేమీ కాదండి, చాలా సులభంగా చెప్పడానికే మేము ట్రై చేసాము ఈ కోర్సులో. సో దీంట్లో డిఫరెంట్ స్టెప్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టు క్లారిఫై యువర్ డౌట్స్. సో ఒకటి, ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఏమేం కావాలనేటువంటిది అవన్నీ సబ్జెక్ట్స్ మేము తయారు చేసాం. మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ఈ వెర్బ్ కరెక్టా, ఈ టెన్స్ కరెక్టా, నేను పెట్టినటువంటి టైం క్లాజ్ కరెక్టా కాదా, నేను మాట్లాడేది కరెక్టా, నేను ఇప్పుడు చేశానని చెప్పాలి, ఇప్పుడు చేశానని చెప్పానా, లేకపోతే ఆల్రెడీ చేసేసాను అని చెప్పానా అనేది, ఇవన్నీ మీకు డౌట్స్ ఉంటాయన్నమాట. సో వాటిల్ని క్లారిఫై చేస్తాం. వీ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఈ హెజిటేషన్ డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై అవ్వాలంటే ఒక క్లియర్ కట్ గైడ్లైన్స్ అయితే మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీకు ఈ హెజిటేషన్ అనేటువంటిది చాలా తగ్గుతుంది. ఓకే, ఎందుకంటే మేము తయారు చేసినటువంటి కోర్సు ఎంత క్షుణ్ణంగా ఒక్కొక్క సబ్జెక్టు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చామంటే వీటన్నిటినీ మీరు క్లియర్గా చూస్తూ ఫాలో అయితే మాత్రం మీరు తప్పకుండా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు, గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా?
తర్వాత కాన్ఫిడెన్స్. సో మనకి ఒక భాష మాట్లాడాలంటే ముఖ్యంగా కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దీన్ని మనం తెలుగులో ఆత్మస్థైర్యము అంటాం కదా, అది మీకు తెలిసిందే. సో ఎప్పుడైతే మనకి మంచి ఆత్మస్థైర్యం ఉంటుందో అప్పుడు మనం ఆటోమేటిక్గా ఒక లాంగ్వేజ్ని మనం మాట్లాడగలుగుతాం. సో మనకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ సరిగ్గా ఉండవో అప్పుడు ఒక భాషని మనం సరిగ్గా మాట్లాడలేము. మనకి కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండదు? మనకి డౌట్ ఉన్నా, ఒక హెజిటేషన్ ఉన్నా, ఒక ఫియర్ ఉన్నా కాన్ఫిడెన్స్ ఉండదు మనకి ఒక భాష మాట్లాడడానికి. మనకి ఇవన్నీ ఎప్పుడు పోతాయి? ఎప్పుడైతే మనం క్షుణ్ణంగా సమగ్రంగా స్టెప్ బై స్టెప్ ఆ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మెళకువలన్నీ నేర్చుకుంటామో అప్పుడు ఈ మూడు పోతాయి. ఈ మూడు పోతే మీకేమొస్తుంది? కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేయడానికే మేము చాలా కష్టపడ్డాము ఈ కోర్సుకి. సో మీరు ఇవన్నీ నేర్చుకునేటప్పటికీ మీకు డెఫినెట్గా తెలియకుండానే మీకు కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. సో పెరిగినప్పుడు మీరు మాట్లాడాలనేటువంటి ఉత్సాహం పెరుగుతుంది. సో మీరు మాట్లాడగలుగుతారు కూడా. ఓకేనా? తర్వాత ఆల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో నేను కొన్ని చూశాను. సో కొద్దిమంది మీకు ఇవి నేర్పిస్తాము, కొద్ది టైంలోనే నేర్పించగలుగుతాము అని అంటారు. కానీ అలా కాకుండా ఒక స్టెప్ బై ఒక పద్ధతి ప్రకారంగా, సో నౌన్ దగ్గర నుంచి వాట్ ఈజ్ ఎ నౌన్, ఓకే, వాట్ ఈజ్ ఎ ప్రెనౌన్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్, అవి ఏం చేస్తాయి, అసలు నౌన్ ఎందుకు, అదేం చేస్తుంది, ప్రొనౌన్ ఎందుకు, అదేం చేస్తుంది, వెర్బ్ అంటే ఏంటి, ఇది చాలా కష్టపడతారు వెర్బ్ మీద. ఏదైనా చేసిన పనిని చెప్పడమే కాకుండా ఎప్పుడు చేశాము ఆ పని అని కూడా చెప్తుంది వెర్బ్. ఏ లాంగ్వేజ్లో అయినా, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. సో ఇలాంటప్పుడు ఆ వెర్బ్ ఎలా ఉపయోగిస్తే మనము కరెక్ట్గా మనం చేసిన పనిని చెప్పగలుగుతాము. అలాగే ఎప్పుడు చేశాము ఆ పనిని, నిన్న చేశామా, ఇప్పుడు చేస్తున్నామా, రేపు చేస్తామా, ఇదంతా గ్రామరే కదా తెలుగులో. సో ఇదంతా మనం గ్రామటికల్గా నేను మాట్లాడాను తెలుగులో. సో అదే ఇంగ్లీష్లో ఎలాగా చెప్పాలి. సో నిన్న చేసిన పని, ఈరోజు ఇప్పుడు చేస్తున్న పని, రేపు చెయ్యబోయే పనిని కూడా ఎలా చెప్పాలనేది క్లియర్గా మనకి చాలా పద్ధతిగా స్ట్రక్చర్స్ ఉన్నాయి వాటిల్లో. ఆ స్ట్రక్చర్స్ అన్నీ మనం క్లియర్గా నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా వాటిని క్యాచ్ చేయగలుగుతాం. ఓకేనా? ఎందుకంటే మనం గ్రాస్పింగ్ బాగా ఉంటుంది చిన్న వయసులో. మీరు కనుక గ్రాస్ప్ చేసుకుంటే, క్లియర్గా చూస్తే బాగా అర్థమవుతుంది అన్నమాట దీన్ని. నౌన్, ప్రినౌన్, వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్, ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని థరోగా క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చామన్నమాట. అంటే బాగా అర్థమయ్యేటట్టు మీకు చూస్తే మీకే తెలుస్తుంది. మేము ఇన్నిసార్లు చెప్పడం కాదు, మీరు చూడండి, చూసి మీరు తెలుసుకోండి. ఓకేనా? అది తర్వాత ఎంఫసిస్, ఎక్కువగా ఎంఫసిస్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చామంటే వర్బ్కి ఇచ్చాం. ఎందుకంటే నేటివ్ స్పీకర్స్ అయిన అమెరికన్స్, బ్రిటిషర్స్, ఆస్ట్రేలియన్స్ ఇంగ్లీష్ చాలా చక్కగా సులభంగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? అది వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి. మనం ఎందుకు మాట్లాడలేము? అది మన నేటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి. అర్థమైందా? సో అది వాళ్ళ నేటివ్ కాబట్టి ఈజీగా మాట్లాడతారు, ఇది మన నేటివ్ కాదు కాబట్టి మనం ఈజీగా మాట్లాడలేము. అదే తేడా, అంతకన్నా ఇంకా తేడా ఏమీ లేదు. ఈ వర్బ్ అనేది ఏషియన్స్కి, ఎస్పెషలీ ఏషియన్స్ అంటే జపనీస్ కానీ, చైనీస్ కానీ, ఇండియన్స్ కానీ, పాకిస్తానీస్ కానీ, వీళ్ళందరూ మనం ఏషియన్స్ అంటాం. ఈ ఏషియన్స్కి ఈ వర్బ్ అనేది అది కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. ఎప్పుడు వాడాలి, ఏ టైం అబ్బా, ఇది నేను కరెక్టా కాదా అనేటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వాటిల్ని మనం ఎలాగ క్లారిఫై చేసుకుంటే మనం క్లియర్గా మనం చేసిన పనిని చెప్పచ్చు, అలాగే ఎప్పుడు చేశాము అనేది కూడా చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పగలం. అదే కాకుండా మీకు దీంట్లో 51 వీడియోలు మేము డెవలప్ చేసాం. ప్రతి వీడియో కూడా 15-20 నిమిషాల కంటే మించి ఉండదు. సో మనకి ఏదైనా వీడియో అర్థం కాకపోతే మనం రిపీటెడ్గా చూడొచ్చు. సో పదే చూడటం వల్ల దాంట్లో ఉన్న విషయాలు మనకి క్లియర్గా అర్థమవుతాయి. ఎందుకంటే మీకు పాఠం చెప్పే మాస్టర్ అలసిపోవచ్చు చెప్పడానికి. ఒకసారి చెప్పచ్చు, రెండోసారి చెప్పగలుగుతాడు, మూడోసారి చెప్పగలుగుతాడా? లేదు. మీరు కావాలనుకుంటే 10 సార్లు అయినా మీరు వీడియోని చూడొచ్చు. అలాగా మీరు విషయాన్ని బాగా నేర్చుకోవచ్చు. డౌట్ ఉన్నా కూడా డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ కాకుండా మీకు టైం మేనేజ్మెంటు, అంటే సమయాన్ని ఎలా సరిగ్గా
ఉపయోగించుకోవాలి. అట్లాగే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రజలకి. ఈ స్ట్రెస్ని ఎట్లా అధిగమించడం, అసలు స్ట్రెస్ మంచిదా, ఎంతవరకు ఉండాలి, ఏ లిమిట్లో స్ట్రెస్ ఉండాలి అనేది స్ట్రెస్ మీద కూడా మనం చాలా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అంటే దాన్ని ఎలా పరిష్కరించాలి, దీని మీద కూడా మనం చాలా డిస్కస్ చేసుకుంటాం దీని మీద. ఓకే డియర్ ఫ్రెండ్స్, సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, that is Spoken English Make It Easy. Okay, so today we are posting 3 videos. So on this spoken English. So what are they? So what is spoken English? Number 1 video, and the second one is what is the difference between spoken English and written English. Okay, there is lot of difference between spoken English and written English, and what are these differences we have described in the second video. And the third video, what are the advantages or benefits of spoken English. మనం ఎందుకు మాట్లాడాలి, మన తెలుగు భాష చక్కగా ఆనందంగా మాట్లాడుతున్నాం కదా, మరి ఇంగ్లీష్ ఎందుకు సరళంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఉంది, తప్పనిసరిగా ఉంది. ఎందుకు ఉంది అనేటువంటిది మనము ఇంకొక వీడియోలో చూపించాము. ఇవన్నీ మీరు చూడండి స్కిప్ చేయకుండా. సో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా విషయం అర్థమవుతుంది. విషయం అర్థమైతేనే మీకు దాని గ్రావిటీ కానీ ఇంపార్టెన్స్ కానీ తెలుస్తుంది. సో మధ్యలో దాన్ని మీరు కట్ చేస్తే మీకు దాని ఇంపార్టెన్స్ అనేటువంటిది తెలియదు. సో కాబట్టి ఈ 3 వీడియోలు మీరు చూడండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ, so that you can learn many things and how to speak English very fluently and without any hesitation, without any doubt, and with the great fluency, so you can build up your career and go ahead in your life. Okay, and you require 3 types of experiences. Listening experience, you should have listening experience of English, you should have writing experience of English, and you should also have a speaking experience of English. You have to speak with others, you have to listen from others, and you have to write also. These 3 experiences are highly important to proceed further and to build up your spoken English fluently and nicely, and you can lead a very good life. All the best to you. Thank you.